నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు తన బిడ్డల్ని, తన శిష్యుల్ని, అంటే మనల్ని, అప్పుడున్న ఆ శిష్యుల్ని మొత్తాన్ని రెండిటితో పోల్చాడు. అంటే మూడిటితో రెండు వెలుగుకు సంబంధించినవి, అందుకని రెండే అన్నాను. ఒకసారి మీరు బైబిల్ తీసి మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసి, బైబిల్ ఉన్నోళ్ళు ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోతే ఈసారి తప్పకుండా బైబిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికి పనికి రాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. చివరిగా ఏమంటాడంటే, మీరు మనుషులు దీపం వెలిగించి కొంచెము కిందనైనను మంచము కిందనైనను పెట్టరని దీపంతో పోలుస్తాడు. ఒకటి ఉప్పు, 2 వెలుగు, 3వది దీపం. ఈ మాటల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శించునుగాక, మనతో మాట్లాడునుగాక, మన మనోనేత్రాలు వెలిగించునుగాక. ఉపదేశాన్ని అడ్డగించే దయ్యపు శక్తులను నా తండ్రి యేసు నామములో బంధించునుగాక. రైట్, కొంచెం సేపు ఒక నిమిషాల పరిదే, గంటల పరిదేం లేదు, మనసు పెట్టండి. చెప్పే 4 ముక్కలు జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు మీరు నాకు తెలిసి మత్తయి సువార్త ఖచ్చితంగా చదువుతారని నా నమ్మకం. బైబిల్ చదివేవాళ్ళు ఆ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం దాకా తప్పకుండా వస్తారని నా నమ్మకం. నేను ఎప్పుడన్నా వాక్యం విలువ గురించి మాట్లాడినప్పుడు మీకు ఆవేశం కట్టలు తెంచుకొని మీరు ఫస్ట్ చదివేది పాత నిబంధనలో ఆదికాండం, కొత్త నిబంధనలో మత్తయి సువార్త. అంటే ఫస్ట్ మొదలు పెడతారు ఇక నుంచి చదవాలి అని. కొంతమంది కొనసాగిస్తారు, కొంతమంది కొనసాగించరు, అది వేరే సంగతి. కనీసం మత్తయి సువార్త మొదలుపెట్టి చదివినప్పుడు ఆ 5 అధ్యాయాలు చదువుతారని నా నమ్మకం. అందులో ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు మీరు ఖచ్చితంగా చూసుంటారు. యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచినటువంటి తన బిడ్డలను గురించి, అంటే మనల్ని గూర్చి ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు కుటుంబాలకి దీపాలై ఉన్నారు అన్నాడు. బాగా వినండి. లోకానికి ఉప్పులాగా నీవు ఉండాలి, లోకానికి వెలుగిచ్చేటువంటి సూర్యుడు చంద్రుడు తేజంలే నీవు ఉండాలి, కుటుంబాలకి వెలిగిచ్చే దీపంలాగా నువ్వు ఉండాలి అనేది దేవుని కోరికే. మన మనస్సాక్షిని మనం పరీక్షించుకుందాం. నిజంగానే మనం మన కుటుంబాలకి దీపంలాగానే ఉన్నామా? మన సమాజాలకి మన వెలుగులాగానే ఉన్నామా? కుటుంబానికి కానీ సమాజానికి కానీ మనం ఉప్పులాగా ఉన్నామా? ఉప్పులాగా ఉండటం అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. యేసు ప్రభు ఉప్పు అన్నాడంటే ఆ 2 అక్షరాల మాట వెనక బోల్డంత సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉప్పుని మీరు తీసుకోండి, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. అప్పుడు ఉప్పు మీద మనం పరిశోధన చేయాల్సి వచ్చింది. ఉప్పు మీద పరిశోధన చేయాల్సి వచ్చినప్పుడు ఉప్పులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. గతంలో మీకు కొన్ని చెప్పాను. 10 లక్షలు పెట్టి దేశాల నిండా పలావ్ చేపించిన, అందులో 100 రూపాయలు పెట్టి ఉప్పు వేయకపోతే ఒక్కడు కూడా తినడు. అంటే అందులో నువ్వు ఏ నెయ్యన్నా పోయి, ఏ రైస్ అయినా తీసుకొచ్చి వెయ్యి, అందులో ఎలాంటి మసాలా అయినా మిక్స్ చెయ్యి, ఉప్పు వేయకపోతే మిగిలిన విలువైన పదార్థాలన్నిటికీ విలువ రాదు. అవునా? ఉప్పు వేస్తే ఇక అన్నిటికీ రుచి జాయిన్ అయ్యిద్ది. అందుకే పెద్దలు అంటారు కదా, అన్నేసి చూడు నన్నేసి చూడని ఉప్పు అంటది అంటారు. అంటే అన్నీ ఉప్పు వేయకపోతే ఒట్టిదే కదా. సో ఉప్పు
పదార్థాలన్నిటికీ విలువ తెచ్చిద్ది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీ కుటుంబాలకి సమాజాలకి విలువను తెచ్చే విధంగా మీరు బ్రతకాలి అని చెప్తున్నాడు. స్తోత్రం. ఉప్పులో రెండో లక్షణం ఏంటంటే పదార్థాన్ని చెడిపోకుండా కాపాడిద్ది. పదార్థాన్ని చెడిపోకుండా కాపాడే సత్తా ఉప్పులో ఉంది. బ్యాక్టీరియా మొదలైనవి ఏవి కూడా పదార్థాలకు అంటకుండా ఉప్పు అడ్డగించిద్దని మీకు తెలుసా? నాకంటే మీకే బాగా తెలుసు. చేపలు ఖరాబు కాకుండా ఉండాలంటే ఎందులో పెడతారయ్యా? పెద్దగా చెప్పండి. అవునా? అలాగే కొన్ని వస్తువులు ఖరాబు కాకుండా ఉండాలి, కొన్ని పదార్థాలు చెడిపోకుండా ఉండాలంటే వాటిని ఉప్పులో పెడతారు. అవునా కాదా చెప్పండి మళ్ళీ తొందరగా. రైట్. ఉప్పుకున్న లక్షణం ఏంటంటే దాని సహవాసానికి దేన్ని తీసుకొచ్చి పెట్టినా అది కాపాడుతుంది తప్ప పాడు చేయదు. సో మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే అర్థం ఏంటంటే మీ సహవాసానికి వచ్చిన వాళ్ళని మీరు బాగు చేసేటట్టు ఉండాలి, కానీ చెడగొట్టేటట్టు ఉండకూడదు. ఎంత చెడిపోయినోడు కూడా మీ సహవాసానికి వచ్చినప్పుడు వాడు బాగుపడాలి. ఓకే, ఇది రెండవది. ఉప్పు లక్షణం అది. చెడగొట్టిద్దా కాపాడిద్దా? దాని నుంచి తెంపు లేకుండా మాట్లాడుతుంది నేను. మీరు మౌనం కూర్చొని విన్నారు. మాట రాదే? రైట్. మూడవది, పదార్థాలకి విలువ తెచ్చిద్ది, అలాగే పదార్థం చెడకుండా కాపాడిద్ది. ఆయన ఉప్పు తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకోదు. అదొక విలువైందే, కానీ తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకోదు. కావాలంటే చూడండి, ఏదో అవసరంలా కూటం అయిపోయినాక సాంబారు చూడు. ఎటు కూడా తింటావుగా, సాంబారు చూడు. సాంబారులో వేసినటువంటి కరివేపాకు దగ్గర నుంచి, దోసకాయ దగ్గర నుంచి, సొరకాయ దగ్గర నుంచి, పసుపు, పసుపు కొంచెం ఒక పక్క కనపడుతుంటుంది పచ్చగా, పప్పు గింజలు కనపడుతుంటాయి ఉడికి, అది ఒక షేపులో అయిపోయి. అవునా? కారం కనపడుతుంటుంది ఎర్రగా అక్కడక్కడ. ఏదన్నా మనోళ్ళు పాపం కాస్త ఏదన్నా దయదలిచి నూనె పోసారనుకో ఆ సాంబార్లో, ఆ నూనె కూడా అక్కడక్కడ తెట్టలు కనపడుతుంటుంది. నువ్వు ఏ పదార్థం అందులో కలుపు అన్నీ కనపడతాయి, ఒక్కటి మాత్రం కనపడదు. కానీ ఇంత పదార్థానికి ఆ ఒక్కటి లేదనుకో, అది ఎంత గొప్ప పప్పుచారైనా సరే నీకు దండం పెడతాను నా వాళ్ళు కాదంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింటా కాదా? కానీ ఇన్నిటికి విలువ తీసుకొచ్చే ఈ ఉప్పు బయటికి కనపడదు. ఎప్పుడు అది ఇదిగో నేను ఈ కలర్, ఇదిగో నేను ఇలా ఉన్నానని దాన్ని ఎక్స్పోజ్ చేసుకోదు. 3. ఫస్ట్ది ఏంటి? పదార్థాలకు విలువ తెస్తుంది. రెండోది ఏంటి? చెడకుండా కాపాడుతుంది. మూడోది, ఇంత చేసి కూడా తను మరుగునుంటానికి ఇష్టపడింది, కానీ మన బ్లంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులుగా ముందుకు రాదు. స్తోత్రం. 3. నాలుగోది, మిగిలిన ఏ పదార్థాలైనా విడివిడిగా వాటిని సపరేట్గా చూపించుకుంటాయి, కానీ ఒకదాంతో ఒకటి పూర్తిగా కలిసిపోదు. కానీ ఉప్పు మాత్రం నువ్వు ఎందులో కలిపినా సరే కలిసిపోయింది. అవునా? అంటే సౌమ్యంగా ఉంటుంది, అందరితో కలిసిపోయింది, కలుపుకుంటుంది ఉప్పు. కానీ మిగిలిన అన్నీ చూడు, అన్నీ సపరేట్గానే కనపడుతుంటాయి. పప్పుచారు తింటాం కాదు, చూడాలి దానికి వెళ్ళి. స్తోత్రం. హల్లెలూయా. పళ్ళెంలో అన్నం వేసుకొని పప్పు అసలు దీని షేప్ ఎలా ఉంది, దీని పొజిషన్ ఏంటి, ఇందులో వేసిన పదార్థాలన్నీ కనపడుతున్నాయా లేదా అని. నువ్వు తాలింపు వేస్తే తాలింపులో జీలకర్రతో సహా కనపడిద్ది, ఇదిగో నేను సపరేట్ అని. నువ్వు ధనియాలు వేస్తే ధనియాలతో సహా కనపడుతుంది, ఎండి మిరపకాయలు వేస్తే అవి కూడా కనపడతాయి, నేను సపరేట్ అని. కానీ ఉప్పు మాత్రం కనపడదు. అన్నిట్లో కలిసిపోయి కలుపుకునే తత్వం, అంటే ఐక్యతను ఇష్టపడిద్ది. నేను సపరేట్ అన్నదు. మీరు లోకానికి ఉప్పు అంటే విడగొట్టే వాళ్ళుగా కాదు, మీరు కలిసిపోయే వాళ్ళుగా, కలుపుకునే వాళ్ళుగా ఉండాలి అంటాడు. మీరు లోకానికి ఉప్పు అన్నాడంటే ఒక ముక్కతో తేల్చేసాడంటే అందులో చాలా సరుకు ఉందన్నమాట. 4 అయిపోయినాయి. 5వది, ఉప్పు వర్ణం ఏంటి? తెలుపు. ఒక నల్లుప్పులు కూడా ఉండొచ్చు, మనమైతే నల్లుప్పులు వాడం, ఏదో వైద్యానికి ఏదో వాడుకుంటారు, అది వేరే సంగతి.
అవునా? ఉప్పు వర్ణం నాకు తెలిసి తెలుపు. తెలుపు పరిశుద్ధత గుర్తు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీరు పవిత్రులై బతకండి అని చెప్తున్నాడు. మీరు ఏమై బతకండి అన్నాడు? పవిత్రులై బ్రతకండి. మీరు లోకానికి ఉప్పు. మీ పవిత్ర జీవిత విధానాన్ని చూసి ఇతరులు మార్పు చెందాలి. మిమ్మల్ని చూసి వాళ్ళు నీతిగా బతకటం నేర్చుకోవాలి, పవిత్రంగా బతకటం నేర్చుకోవాలి, పవిత్రంగా మాట్లాడటం నేర్చుకోవాలి, పవిత్రంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు యేసయ్య.